ఆదేశించింది. అది డైవర్ట్ కావాలంటే అక్కడ భాష ఉద్యమం రావాలి. అంటే ప్రజలు మన ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే కొత్త చర్చ ఏదో ఒకటి నడవాలి. ఇది సరికొత్త రాజకీయం. ఎందుకంటే ఇది మీడియా, సోషల్ మీడియా యుగంలో మనం కంట్రోల్ చేయలేం వ్యవస్థలందరినీ. కాబట్టి ఒకటి భయపెట్టడం, లేదా మనం చెప్పినట్టు నడవని వాళ్ళందరినీ అవతలలోకి అంటగట్టేయడం. రెండవది ఈ రాజకీయం. అంటే ప్రతీకారం తీసుకోవడంలో కూడా ఇది కొత్త పందా ఏమో. అంత ప్రతీకారం అనడానికి కూడా లేదు. ఇది డైవర్షనల్ పాలిటిక్స్ అంతే. ఇందులో ప్రతీకారం ఏముంటుంది? నా బొంద ఉరికినే మాట్లాడుకుంటారు వెటకారం. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు అదే అనేది. అంటే మనకి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడే ఈ దరిద్రం పుట్టింది. నేను అప్పుడు కూడా చెప్తా, వాళ్ళు నాశనం అయ్యి చేస్తుంటే నువ్వేం చేయాలా? నేను కన్స్ట్రక్టివ్గా నడుపుతాను రా పాలన అని చెప్పాలి. నేను అంతకంటే డిస్ట్రక్టివ్గా నడుపుతానని చెప్తే ఒప్పుకున్నాం. మనం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కోరుకోవాలా? ఇప్పుడు అతను సచివాలయాలు పెట్టాడండి, దానికంటే అతను 52,000 కుటుంబాలకు ఒకటి పెట్టాడు, నేను 1,500 కుటుంబాలకే ఒకటి పెడతాను అంటే గ్రేట్ అవుతుంది. అది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అవుతుంది. లేదు, అతనికి సంబంధించి వాలంటీర్ని పెట్టాడు, దానికి బదులుగా నేను 40 మందికి ఒకళ్ళని పెడతా, లేదా 10,000 రూపాయలు ఇస్తాను, ఇది కన్స్ట్రక్టివ్ అవుతుంది. కానీ నేను వస్తే వాడిని బతకనీయను, వాడిని తోసేస్తా, వాళ్ళందరినీ జైల్లో పెడతా, వీళ్ళంతా చూస్తా, వాళ్ళ వ్యవహారాలు చేస్తా. దీన్ని ఒప్పుకున్నాం మనం. దీన్ని ఒప్పుకుని అన్ని సీట్లు ఇచ్చాం మనం. అంటే ప్రజలే ఇక్కడ ఫ్యాక్షన్ మెంటాలిటీతో